ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకుని ఈ యొక్క నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరుతును. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేసిన పాపములను మన దోషములను క్షమించి మనెడల తన కృపను కనికరమును చూపించే విషయంలో మన దేవుడు ఎంతో విశ్వాసత గలవాడై ఉన్నాడు. ఆయన మనము చేసిన పాపములను దోషములను జ్ఞాపకమునకు తెచ్చుకోకుండా మనం ఆయన తెలుసుకున్న మొదటి దినములలో ఆయన మనతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని మనతో నిత్య నిబంధన చేసి మనెడల దాన్ని స్థిరపరచదనని వాగ్దానం ఇస్తున్నాడు. బుద్ధిహీనతతో మనం చేసిన పనులను ఆయన లెక్కలోనికి తీసుకొనలేదు. క్రమశిక్షణ పాటించలేదని మన మీద నేరాలు మోపలేదు. మనం ఆయనతో చేసిన నిబంధన కంటే ఆయన మనతో చేసిన నిబంధననే ఆయన అధికముగా చూస్తున్నాడు. ఆయన తాను చేసిన నిబంధన ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కాకూడదని ఆశిస్తున్నాడు. అందుకే మనం ఆయన నిబంధనలో నిలబడకపోయినను ఆయన మాత్రం తాను చేసిన నిబంధన నుండి తొలగిపోవట్లేదు. భక్తుడి విధంగా అంటున్నాడు, నీ దేవుడి మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండనియు నేను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టల తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, గొర్రెల గొప్ప కాపరిని యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన శత్రుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. దీన్ని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రిని అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేశాను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా పాపములను క్షమించి మా దోషములను మళ్లించి నీవు మాతో చేసిన నిత్య నిబంధనను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు నమ్మిక ఉంచి నీ నిబంధనలను నిలిచియుండులాగున సహాయము దయచేయమని, మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయముతో భక్తితోనూ నీకు ప్రీతికరమైన సేవ చేయుటకు సహాయము దయచేయమని, ప్రతి మంచి విషయంలోనూ నీ చిత్త ప్రకారము చేయుటకు మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.